ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారు వారి కుటుంబంలో కూడా భయభక్తులు కలిగి ఉంటారు. భర్త పట్ల, కుటుంబం పట్ల ఎంతో భయము భక్తి కలిగి జీవిస్తారు. ప్రేమైన వల్లరా, అటువంటి స్త్రీ కొనియాడబడుతుందండి. అంటే భర్త ఆమెను కొనియాడతాడు, అలాగే బంధువులు ఆమెను కొనియాడతారు. అంతేకాకుండా తను ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా తను ఎంతగానో కొనియాడబడుతుంది. తనకున్న కీర్తి ప్రతిష్టలు ఎంతగానో మరి తన జీవితానికి ఘనతని మహిమను తెచ్చిపెడతాయి. ఒకసారి ఆలోచించండి, దీనంతటికి గల కారణము దేవుని యందు భయభక్తులు నిలుపుట. ఎప్పుడు కూడా ప్రభువునందు భయభక్తులు నిలవని స్థితిలో వెళ్ళకూడదు. ప్రియమైన వర్లరా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. మరి చాలామంది ప్రభువునందు భయభక్తులు కలిగిన వారే. మనం అందరం జాగ్రత్తగా ఆలకిస్తే మనందరికీ తెలుసు, మరియా యవనస్తురాలుగా ఉండి ఒక పురుషుడితో ప్రదానము చేయబడిన మరియా, ప్రియమైన వర్లరా, ఎప్పుడైతే దేవుని దూత వచ్చి ఒక విషయాన్ని తనకు చెప్పిందో, మరి ఆ దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి తను జీవించింది. దేవుని యొక్క ఆజ్ఞకు తను లోబడింది. ఆ యొక్క దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేయడానికి తను సిద్ధపడింది. ప్రియమైన వర్లరా, తను వెనకడుగు వేయలేదు. ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించింది. ఎప్పుడు కూడా దేవునిలో భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. మనందరికీ తెలుసు, ఎస్తేరు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉన్నది. ప్రియమైన వర్లరా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువునందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే కొనియాడబడతాం. ఈ లోకములో ఎప్పుడైతే మనం కొనియాడబడతామో ప్రభువు రాకడ వచ్చినప్పుడు ప్రభువు రాకడలో కొనిపోబడే వాళ్ళగా ఉండగలుగుతాం. చూడండి, దేవునిలో కొనియాడబడకపోతే మరి దేవుని రాకడలో కొనిపోబడలేమండి. ప్రభువు రాకడ వచ్చినప్పుడు మనం కొనిపోబడాలి అంటే చూడండి, హానోకు కావచ్చు, ఏలియా కావచ్చు, వీరందరూ కూడా మరి దేవుని వచ్చినప్పుడు ఆ మేఘముతో కొనిపోబడ్డారంటే కారణం ఏంటి? అర్థము, వారు ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించారు ప్రభువునందు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఈ ఉదయకాలం మందు భయభక్తులు లేని జీవితము ఎప్పుడూ కూడా క్షేమకరమైనది కాదండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయికి వెళ్ళినా, మరి ఎంత వయసు మనం కలిగి ఉన్నా ప్రభువునందు భయము భక్తి కలిగి భక్తి చేయాలి. ఎప్పుడూ కూడా ఆ భయాన్ని విడిచిపెట్టకూడదండి. ఆ భయము దేవుణ్ణి గౌరవించటం, దేవుని పట్ల ఒక విధేయత కలిగి ఉండడం. ప్రియమైన వర్లారా, కాబట్టి భయభక్తులు కలిగిన వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.